తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. 4 రోజుల్లో బ్రహ్మోత్సవాలు అంటేనే బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాలు శ్రీవారికి. ఈరోజు దసరా ఈ సందర్భంగా మద్యం దుకాణ సూపర్వైజర్లు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం హయాంలో మద్యం దుకాణాలను ప్రభుత్వపరం చేసి ఒక మద్యం దుకాణానికి ఒక సూపర్వైజర్ మరియు సహాయకుడిగా నియమించడం జరిగింది. పలమనేరు పట్టణ పరిధిలో 11 మద్యం దుకాణాలు ప్రభుత్వానికి చెందిన ఉన్నాయి. అందులో సుమారు సూపర్వైజర్లు సహాయకులుగా 45 మంది పనిచేస్తున్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మారి టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రైవేటు పరం చేస్తున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, మమ్మల్ని నమ్ముకున్న మా కుటుంబాల పరిస్థితి ఏంటని, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న సుమారు 15,000 మంది సూపర్వైజర్లు సహాయకులు, అలాగే వారి కుటుంబాల పరిస్థితి ఏంటో అగమ్య గోచరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రులు ఇప్పటికైనా ఆలోచించి తమకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నామన్నారు. నా పేరు భానుప్రకాష్. పలమనేరులో గత 5 ఏళ్ల నుంచి వైన్ షాప్లో పనిచేస్తున్నాము సేల్స్ మ్యాన్గా. మాకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ కొత్త పాలసీ అనేది తెచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు. మాకు ఇప్పుడు ఆ కొత్త పాలసీ ద్వారా మాకు ఉద్యోగాలు పోతున్నాయి. దానివల్ల మేము చాలా మా కుటుంబాలు కానీ మేము కానీ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము, ఆందోళనలోకి వెళ్ళిపోతాము. ఏమి అంటే మాకు ఉద్యోగం లేదు, మేము వేరే ఎక్కడా చేసుకోలేము, ఇక్కడ ఉండలేము, గవర్నమెంట్ జాబులు రావు, ప్రైవేట్ పోతే నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు అంటే వైన్ షాప్లో అంటే నువ్వు వైన్ షాప్లో నుంచి మాకెందుకు వస్తున్నావు, ప్రైవేట్ షాప్లో కూడా ఎవరు తీసుకోరు. మాకు ఏజ్ లిమిట్ అయిపోయింది, గవర్నమెంట్కి వెళ్దామంటే ఇప్పుడు మాకు ఉద్యోగ భద్రత కావాలా. మేము గత 5 ఏళ్ల నుంచి మేము దీంట్లో పడిదేసి ఇచ్చేస్తున్నాము. కరోనా టైంలో నుంచి ఇక్కడ ఎవరు ఇంటి బయట నుంచి రాకూడదు అన్నాక కూడా మేము కరోనా టైంలో కూడా మేము అందరికీ సేవ చేసినాము. మా కళ్ళ ముందరే వైన్ షాప్ వాళ్ళు కరోనా వచ్చేసి మేము ఎత్తుకొని వెళ్ళాము. ఫస్ట్ ఎవడు రాలేదు, కరోనా వచ్చేసి షాప్లో కరోనా వచ్చేది అంటే గవర్నమెంట్ షాప్కి మేము ఎత్తుకొని వెళ్ళాము. ప్రాణాల మీద కూడా మేము అరిచేతిలో పెట్టుకొని ప్రాణాలు చేసుకొని మేము వెళ్ళాము. అలాంటిది మీరు మిమ్మల్ని ఇప్పుడు తీయేస్తాను, హఠాత్తుగా తీయేస్తామంటే మేము ఎక్కడ వెళ్ళాలా? ప్రాణాలకి తెగించి కూడా మేము మా ఉద్యోగాలు మేము చేసుకోవచ్చినాము. అట్లాంటిది మా ఉద్యోగాలు పోతున్నాయి. కూటమి ప్రభుత్వం మీరు మాకు ఏదో ఈ సోర్స్లో కాకపోయినా అవుట్ సోర్సింగ్లో ఎక్కడో తావు మాకు ఏదో ఉద్యోగం చూపించండి. నేను గత 3.5 సంవత్సరంగా మిడిల్లో జాయిన్ అయ్యాను. గత 3.5 సంవత్సరంగా ప్రభుత్వ మద్యం షాపులో సేల్స్ మ్యాన్గా పనిచేస్తున్నాను. ఇది ఏమి రాయిందంటే లాస్ట్ పాత గవర్నమెంట్లో మాకు గవర్నమెంట్ దీని కింద ప్రభుత్వం మాకు మద్యం షాపులో ఉద్యోగాలు ఇచ్చారు, బాగానే ఉంది, లేదని లేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వం వెంటనే మారుతానే ప్రైవేటీకరణ అన్నారు. ఈరోజు జీవో కూడా వచ్చేసింది. మా ఉద్యోగ పరిస్థితి ఏంటి అని నేను చంద్రబాబు గారిని ప్లస్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కొల్లి రవీందర్ గారిని నేను అడుగుతున్నాను. ఇది రిక్వెస్ట్గా మాకు ఉద్యోగాలు ఏం చేయాలి? మేము ఇప్పుడు 3,600 షాపులు ఉన్నాయి మొత్తం మన ఏపీకి. ఈ 3,600 షాపుల్లో 15,000 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ మద్యం పాలసీకి వ్యతిరేకమేమి కాదు. మా పరిస్థితి నెక్స్ట్ ఫీచర్ ఈరోజు ఇచ్చేస్తున్నారు జీవో. 9వ తేదీ వరకు అప్లై చేసుకోమన్నారు. ఇది లక్కీడి, ఇది ఎలక్షన్ 2 లక్షల రూపాయలు కట్టమని. ఇప్పుడు మా పరిస్థితి ఏమి నెక్స్ట్? మేము ఇప్పుడు పలమనేరులో 9 షాపులు ఉన్నాయన్న. 9 షాపులు, ఒక షాపులో
ముగ్గురు సేల్స్ మ్యాన్, ఒక సూపర్వైజర్, ఒక వాచ్మెన్ ఉన్నారన్న. వీళ్ళ పరిస్థితి ఇంకా 9వ తేదీ నుంచి అయిపోతే వీళ్ళ పరిస్థితి బయట రోడ్డు మీద పడుతుంది. అందరూ గ్రాడ్యుయేట్సే. ప్రభుత్వ మద్యం షాపులో మేము పనిచేస్తున్నాము. ఆ రోజు జాయింట్ కలెక్టర్ ఆఫీస్ ఆధ్వర్యంలో మొత్తం 15,000 మంది జాయిన్ అవ్వడం జరిగింది. మేము ప్రభుత్వానికి హాని అంటే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాకుండా ప్రభుత్వానికి అనుగుణంగా మేము పనిచేసాం. ఈరోజు కూటమి ప్రభుత్వం రావడం వల్ల మా జాబులు రోడ్డున పడ్డాయి. కాకపోతే ఆ ప్రభుత్వం మాకు ఏదన్నా వేరే అవుట్ సోర్సింగ్లో కానీ ఎక్కడైనా మాకు ఉపాధి కల్పిస్తే మేము కొంచెం ఇదిగా ఉంటాము. కూటమి ప్రభుత్వం వల్ల మా జాబులు రోడ్డున పడకూడదని మేము కోరుకుంటున్నాము. బాబు వస్తే జాబ్ వస్తుంది అనుకుంటున్నారు, కానీ ఈరోజు మా జాబులు పోయేటట్టున్నాయి. దానికి అనుగుణంగా మాకు ఏదైనా ఉపాధి కల్పిస్తే మేము కృతజ్ఞతగా ఉంటాము. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దురదృష్టవశాత్తు సెప్టెంబర్ 2న బీకొట్టలో జరిగిన ఘర్షణలో దాదాపు 54 మంది కాయగూరలు, పండ్లు, ఇతర వ్యాపారస్తులు నష్టపోయారని, వీరికి జరిగిన నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేయడం జరిగిందన్నారు. మొత్తం నష్టపరిహారంను 5.32 లక్షలుగా నిర్ధారించి పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పార్వతి, ఎంపీడీఓ మహమ్మద్ రఫీ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేను ఇక్కడికి వచ్చి దాదాపు అంటే చైర్మన్ గారికి, రహం కలెక్టర్ గారికి అందరికీ నా నమస్కారం. సో దాదాపు నేను వచ్చి 86 అంటే దాదాపు 40 సంవత్సరాలు అయింది. అంటే ఇంతవరకు అట్లా ఇటువంటి ఇన్సిడెంట్ ఇప్పుడు కూడా మనకి జరగలేదు. దురదృష్టకరం. అంటే మళ్ళీ పునరావృతం కాదు. అంటే రాము లాంటి చిన్న పిల్లలు నేను ఇంటికి వచ్చినప్పుడు ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఎమ్మెల్యే గారు, చైర్మన్ వీళ్ళంతా కూడా ఒక కుటుంబం. మనం పార్టీలు మారుతాయి, ఏదో పార్టీలతో మనకు సంబంధం లేదు. సంస్థకు కూడా పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా మీకు ఎలాంటి సహాయం కావాలన్నా చేయగలని చెప్పి కలెక్టర్ నేనే రిక్వెస్ట్. ఎందుకంటే నా సొంత వీకోట్లో ఇటువంటి దురదృష్టమైన ఇన్సిడెంట్ జరగడం మనకి బాధేసింది. సరే, మళ్ళీ ఎమ్మెల్యే గారు కూడా ఆ రోజే మెసేజ్ పెట్టాను, నేను ఏదైనా చేయగలమని. తప్పకుండా అంటే ఈ ఇన్సిడెంట్ మళ్ళా జరగకుండా నష్టపోయిన వాళ్ళకి అందరికీ కూడా సంస్థ తరఫున నా మనస్ఫూర్తిగా సహాయం చేసేదానికి అంగీకరించిన ప్రభుత్వానికి, కలెక్టర్కి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారికి, చిత్తూరు జిల్లా కలెక్టర్ గారికి, దశరథ్ రెడ్డి గారికి, రాము గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, ముందున్నటువంటి కోట ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ, మనమందరము కూడా గడిచిన ఈ విషయాన్ని మర్చిపోయి అన్నదమ్ముల మాదిరి అన్ని పండుగలు చేసుకున్నాం. ఒక పక్క వినాయక పండుగ చేసుకున్నాం, మళ్ళా ఈద్ నబీ పండుగ చేసుకున్నాం. అన్నీ కూడా మనం కలిసిమెలిసి అన్నదమ్ముల మాదిరి ఈ విధంగానే ముందుకు సాగాలి. ఏదైతే నష్టపోయినటువంటి వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో టీం వేసి ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళకి నష్టపరిహారము ఈరోజు ఇవ్వాలని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా దశరథ్ రెడ్డి గారు కూడా తన వంతు సహాయంగా కలెక్టర్ గారికి నిధి సమర్పించి ఇక్కడ ఎవరైతే నష్టపోయినారో అందులో ఉత్తుతో భర్తీ కావడం ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు ఏదైనా ఇచ్చేటువంటి సహాయం మాకు సాలదంటే కూడా మళ్ళా మీరు తహసీల్ గారి దృష్టికి తీసుకెళ్ళచ్చు. కాబట్టి మనం అందరము కూడా అన్నదమ్ముల మాదిరి ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సభలో పాల్గొన్న అందరికీ నమస్కారం. సో ఈరోజు బీకోటలో కొన్ని రోజుల ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అండ్ అక్కడ ఆల్మోస్ట్ 50 నుంచి 55 మంది కొద్దిగా ఈ నష్టపోయారు. ముఖ్యంగా ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ షాప్ ఓనర్స్ అండ్ ఇంకా వేరే ప్రొఫెషన్స్లో ఇన్వాల్వ్ అయ్యి మనుషులు.
ఒక ప్రిలిమినరీ అసెస్మెంట్ చేశాము. ప్రిలిమినరీ అసెస్మెంట్ చేసిన తర్వాత ఇంకొకటి సెకండ్ అసెస్మెంట్ చేయడం జరిగింది. సో 5,50,000 వరకు అసెస్మెంట్ చేయడం జరిగింది. అండ్ దశరథ్ రెడ్డి గారు బేసిక్లీ ముందుకు వచ్చి నేనే అంత డొనేట్ చేస్తాను, నేనే ఎంత సాయం చేస్తాను, ఎంత డబ్బు కావాలంటే నేనే బేసిక్లీ సాయం చేస్తాను అలా కమిట్మెంట్ ఇచ్చి సో వాళ్ళ ద్వారా ఈ డొనేషన్ కూడా చేయడం జరిగింది. సో మనం ఒక ప్రిలిమినరీ ఎస్టిమేషన్ చేసాము, ఇది ఫీడ్బ్యాక్ తీసుకుని చేసాము. సపోజ్ మీకు ఇంకా గ్రీవెన్సెస్ ఉంటాయి, సార్ ఇది కరెక్ట్గా మీరు చేయలేదు, మీరు తక్కువ చేశారు, మీరు మీ గ్రీవెన్సెస్ తహసీల్దార్కి ఇవ్వచ్చు. ఎందుకంటే మన సైడ్ నుంచి కూడా కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆ ఇన్సిడెంట్ తర్వాత మీ కోటలో ఇంకే ఇన్సిడెంట్ జరగలేదు. అండ్ సో నేను 2 కమ్యూనిటీస్కి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను దట్ లో అండ్ ఆర్డర్ ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఎవరైనా బేసిక్లీ లో అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో తీసుకుంటే ఒక వేరే రకంగా బిహేవ్ చేస్తే ఈ విల్ బి వెరీ వెరీ స్ట్రిక్ట్, అంటే డైరెక్ట్గా టార్గెటింగ్ చేయడం జరుగుతుంది. అండ్ దయచేసి నా తరఫు నుంచి అందరికీ మళ్ళీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ టౌన్ పీస్ఫుల్గా ఉంటాయి. సో ఈరోజు ఈ మనం కార్యక్రమం చేస్తున్నాము. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎమ్మెల్యే గారు అని చెప్పి చెప్పండి, వాళ్ళు కూడా ఒక లీడర్షిప్ ఇచ్చి టైం టు టైం కమ్యూనిటీతో ఇంటరాక్ట్ చేసి కమ్యూనిటీ బాగుండాలి, ఈ టౌన్ పీస్ఫుల్ టౌన్, అండ్ ఈ టౌన్లో పీస్ ఉండాలి. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు బోత్ ఎమ్మెల్యే గారు యాజ్ వెల్ యాజ్ జెడ్పీ చైర్పర్సన్ అండ్ అదర్ లీడర్స్. వాళ్ళు టైం ఇంటరాక్ట్ అయ్యి కమ్యూనిటీతో ఇంటరాక్ట్ అయ్యి ఒక మంచి ఎన్వైర్న్మెంట్ పొలిటికల్ యాజ్ వెల్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్ క్రియేట్ చేశారు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఆల్సో. ఈరోజు ఎస్పీ గారు వేరే ఒక కార్యక్రమం బిజీ అయిపోయారు, సో హీ హాజ్ నాట్ కమ్. అండ్ ఐ థ్యాంక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ దేర్ కంటిన్యూస్ విజిల్ ఆల్సో. నా రిక్వెస్ట్ డిప్యూటీ చైర్పర్సన్ వాళ్ళు కూడా అడ్రస్ చేస్తారు. చైర్మన్ జిల్లా పరిషత్ పెద్దలు వాసన్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, వేదికమైనటువంటి అధికారులు, ఇతర పెద్దలు, ముఖ్యంగా మీ కోట నుంచి గ్రామ పెద్దలు, ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా నా ముందుకు నమస్కారం. కలెక్టర్ గారు, చైర్మన్ గారు కూడా 2 విషయాలు మీకు చెప్పడం జరిగింది. ఆ జరిగినటువంటి సంఘటనను మళ్ళీ మనం గుర్తు చేసుకోకూడదు, ఎందుకంటే అది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎప్పుడు కూడా వీకోట చరిత్రలో ఇటువంటిది గతంలో మనమందరం కూడా కలిసే ఉన్నాం, భవిష్యత్తులో కూడా అదే రకమైనటువంటి వాతావరణం ఉండాలనేదే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు, వారందరూ కూడా కోరిక. ఆ జరిగిన సంఘటనలో ఏ సంబంధం లేకుండా నష్టపోయినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. నిజంగా వాళ్ళకు ఆ రోజు జరిగినటువంటి సంఘటనలకు ఏ సంబంధాలు లేకపోయినా కూడా దానివల్ల నష్టపోయినటువంటి వాళ్ళు ఈరోజు ఆ ఫ్రూట్ షాప్లో అన్వర్ భాష కావచ్చు, మరి అదేవిధంగా అంబేద్కర్ సర్కిల్లో ఉన్నటువంటి ఫ్రూట్ షాప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని నష్టపోయాం. ఆ రోజు అటుపక్క 2 వర్గాల్లోనే కొంత నష్టపోయాం. ఆ నష్టాన్ని ఈరోజు మీకు ఇచ్చేటువంటి పెద్ద మనసు చేసినటువంటి దశరథ్ రెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత. మరి ఆయన ఎప్పటి నుంచినో మీ కోటలో ఒక సంస్థను పెట్టుకొని ఆ సంస్థ ద్వారా మనకు ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో సేవలు కూడా అందిస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ముందుకు వచ్చేయడం అనేది నిజంగా మనం అభినందించాల్సినటువంటి విషయం. నేను మిమ్మల్ని పదే పదే కోరుకునేది, వీకోట ప్రాంతం మనకు 2 రాష్ట్రాలు అంటే 3 రాష్ట్రాలకు మధ్యన ఉండేటువంటి రాష్ట్రం. మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా అన్ని రాష్ట్రాల్లో మిళితమైనటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలు ఎప్పుడూ కూడా కలిసిమెలిసి జీవించాల్సినటువంటి పరిస్థితి మన పక్కన ఉంది. దాన్ని మనం కాపాడేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. ఇప్పుడు కలెక్టర్ గారు ఒక విషయం చెప్పారు ఆఖరణ, ఎక్కడైనా ఇటువంటి కమ్యూనల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తే తప్పనిసరిగా మేము చాలా గట్టిగా దానిపైన టార్గెట్ చేసి మేము వెళ్తామని చెప్పాడు. కాబట్టి అటువంటి ఎలిమెంట్స్ ఏవైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళను కూడా చేయాల్సినటువంటి అవసరం, భవిష్యత్తులో మన బిడ్డల భవిష్యత్తు కోసం అటువంటి ఆ ఎలిమెంట్స్ను 2 పక్కల నుంచి కూడా ఏరివేయాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన, వాళ్ళకు సహకరించాల్సినటువంటి పరిస్థితి రాజకీయ పార్టీలు కావచ్చు మనందరి పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. మరొకసారి
మొన్న జరిగినటువంటి నష్టంలో ఎవరికైనా ఇంకా మాకు ఎక్కువ నష్టం జరిగింది, పూర్తిగా మేము నష్టపోయాం, మాకు సక్రమైనటువంటి దానికి సంబంధించినటువంటి పరిహారం మాకు రాలేదు అనేటువంటి బాధ ఎవరికైనా ఉంటే మీరు మళ్ళా కూడా చెప్పచ్చు. ఒక ఆర్థిక సహాయమే కాదు, ఇంక ఏ సహాయం కావాల్సినా కూడా తప్పకుండా కూడా అధికారులు ఉన్నారు. మీ ప్రజాప్రతినిధులుగా నేను కూడా ఎప్పుడూ మీకు తప్పనిసరిగా మీ బాగు కోసం పనిచేయడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. 4 రోజుల్లో బ్రహ్మోత్సవాలు అంటే శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంటే బ్రహ్మాండమైన ఉత్సవాలుగా కోట్లాది మంది భక్తులు భావిస్తారని, మరోపక్క దసరా సెలవులతో తిరుమల కొండకు భక్తులు పోటెత్తబోతున్నారని అన్నారు. టీటీడీ బోర్డు స్పెసిఫైడ్ అథారిటీ లేనందున కొత్తగా వచ్చిన అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారా అన్నదానిపై ప్రభుత్వం దృష్టి సారించి టీటీడీ ఈవోగా గతంలో పనిచేసి పదవీ విరమణ చేసిన సీనియర్ సిన్సియర్ ఐఏఎస్ వారితో బ్రహ్మోత్సవ కమిటీని ఏర్పాటు చేస్తే వారికున్న అపారమైన అనుభవంతో బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించుకోవచ్చని అన్నారు. టీటీడీ పాలక మండలి నియామకం ఆలస్యం అవుతున్నందున సీనియర్ సిన్సియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన స్పెసిఫైడ్ అథారిటీని నియమించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించే స్పెసిఫైడ్ అథారిటీకి ఆర్థిక సంబంధమైన నిర్ణయాలతో సంబంధం లేకుండా బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలపై తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై దృష్టి సారించేలా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇటీవల ఈవోగా, అడిషనల్ ఈవోగా నియమితులైన 2 అధికారుల పర్యవేక్షణలో మొట్టమొదటి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నందున వారికి ఇతోధికంగా సహకరించేందుకు దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీతో కూడిన స్పెసిఫైడ్ అథారిటీ అవసరం ఎంతైనా ఉందన్నారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అన్నదానం, కళ్యాణకట్ట, వసతి సముదాయాలతో పాటు ఘాట్ రోడ్లలో, నడకదారి మార్గంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, అలాగే తిరుమల కొండపై పార్కింగ్ సమస్య తలెత్తకుండా తీసుకునే నిర్ణయాలపై టీటీడీ ఈవోకు స్పెసిఫైడ్ అథారిటీ కారణంగా ఒత్తిడి తగ్గుతుందన్నారు. తిరుమలలో మంగళవారం నుంచి బస చేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లిన వెంటనే ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు తిరుమల కొండకు రాబోతున్నందున నేటి నుంచే అధికారుల, రాజకీయ నాయకుల హడావిడి తిరుమల కొండపై ప్రారంభమైందన్నారు. ముఖ్యమంత్రి 24 గంటల్లో స్పెసిఫైడ్ అథారిటీకి ఆదేశాలు ఇచ్చేలా చూడాలని నవీన్ విజ్ఞప్తి చేశారు. స్పెసిఫైడ్ అథారిటీలో ఉండాలి. అలా అధికారులు నియమిస్తే స్వామివారి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. చిన్న సంఘటన కూడా జరగకుండా ఆ విధంగా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఈరోజు తిరుమల కొండకు వస్తున్నారు. 3 రోజుల పాటు ఉంటారు. వారు వెళ్ళిన వెంటనే 4వ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఆ రోజు ధ్వజారోహణంతో, ఆ రోజు రాత్రి ముఖ్యమంత్రి గారు కూడా తిరుమల కొండకు వస్తున్నారు. కాబట్టి ఇప్పటి నుంచే హడావుడి ప్రారంభమైంది. అధికారులు, అదేవిధంగా భక్తులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా తిరుమల కొండకు వస్తారు. కాబట్టి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఖచ్చితంగా 24 గంటల్లో స్పెసిఫైడ్ అథారిటీని నియమించాలని చెప్పని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నానండి.